శాంతి కొలువైంది, శాంతి రావాలి. అలాగే నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఘోరమైన ట్రాజడీ జరిగి 242 మందిలో 241 మంది చనిపోవడం తక్షణమే. అసలు ముందు 9 నిమిషాలు అన్నారు, తర్వాత 3 నిమిషాలు అన్నారు. అసలు వీడియో చూస్తే నిమిషం కూడా కాదు. టేక్ ఆఫ్ నుంచి అది బగ్గుమని మంటలు వచ్చి అందరూ చనిపోవడం ఒక్కరు తప్ప. అక్కడ ఏమి జరిగింది అన్నది తక్షణమే ఇంటర్నేషనల్, నేషనల్ ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి 53 మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, 7 పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, 1 కెనేడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాను. ఇది టెర్రరిస్ట్ అటాకా లేదా న్యాచురల్ యాక్సిడెంటా లేదా ఇంకొకటా అన్నది ప్రశ్నగా ఉంది. బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అన్ని పరీక్షించి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దేశ ఇమేజ్ ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం కంటే ఘోరంగా ఉంటుంది. ఇంత పెద్ద యాక్సిడెంట్లు, అందులో బోయింగ్ 787 పడి కూలిపోవడం, అది బోయింగ్కి చెడ్డ పేరు, మన దేశానికి చెడ్డ పేరు. కనుక ఇది అదానీ ఎయిర్పోర్ట్ రన్ చేస్తున్నది. 7 ఎయిర్పోర్ట్లు అదానీకి ఎందుకు ఇచ్చారు? తక్షణమే 2400 కోట్లకే ఎయిర్పోర్ట్లన్నీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. 1. 2, అదానీ 15 లక్షల కోట్లు దాదాపు ఆస్తిపరుడు గనుక చనిపోయిన 241 మందికి, అలాగే కిందనున్న డాక్టర్స్ ఆ బిల్డింగ్ కూలిపోయి చనిపోయిన వారికి కనీసం ఒక 100 కోట్లైన, ఒక డాక్టర్ అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, పాసింజర్ అంటే కోట్ల రూపాయలు కంటే విలువ ఎక్కువ. 100 కోట్లైనా అదానీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. 3, ఈ రన్వే 2 సంవత్సరాల నుంచే పొడిగించమని అడిగినా పొడిగించినందుకు తక్షణమే పొడిగించాలని కోరుతున్నాను. 4, ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఈ బిల్డింగ్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడైనా ఆ బిల్డింగ్స్కి తగిన రుణం చెల్లించి ఇంకొక మంచి ప్లేస్ చూపించి ఆ బిల్డింగ్ని తీసేసి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయాలని కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యం, నా మిత్రుడు కొడుకైన రామ్మోహన్ నాయుడు ఒక బ్రిలియంట్ MBA అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్ చదివాడు, ఇంజనీర్గా MBA, కానీ ఏవియేషన్ అనుభవం లేని యంగ్ మ్యాన్, నా కూతురి కంటే చిన్న వయసు, నా పెద్ద కూతురి కంటే. అలాంటి వాడికి ఇంత భారం మోపి ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అనుభవం లేని కార్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఫ్లైట్ నడపమంటే నడపగలరా? ఈయనకి ఏం అనుభవం ఉంది? ఒకరోజు ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా? ఒకరోజు స్కూల్లో ట్రైనింగ్ ఉందా? కాలేజీ ఏవియేషన్ డిగ్రీ ఉందా? ఏమీ లేని వాడికి ఈ పదవి ఇవ్వడం తప్పు. తక్షణమే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేస్తే ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదు అంటే ఇంటర్నేషనల్ ప్రెషర్తో ఆయన రిజైన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు. ఆయన ఆ బ్రిటిష్ 53 మంది కుటుంబాల్లో కొంతమంది ప్రధానమంత్రి పదవికే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమని మీరు న్యూస్లో ఆల్రెడీ చూసుంటారు. కనుక ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నాట్ ఆర్డినరీ మ్యాటర్. కనుక మన దేశ ఇమేజ్ని కాపాడడానికి, మన ఎయిర్ ఇండియా ఇమేజ్ని రెస్టోర్ చేయడానికి, 787 బోయింగ్ ఇమేజ్ని కాపాడడానికి ఏమి లోపాలయ్యో ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు కూడా 75 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి, ఎలాగా బీజేపీ, RSS నిన్న సీనియర్ మోస్ట్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి గారే ఆయన మోదీ గారు రిజైన్ చేయాలని అన్నారు. నేనేమంటున్నాను, ఆయన రిజైన్ అనౌన్స్ చేసి సెప్టెంబర్ 17 కల్లా ఆయన మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ యంగ్ అమిత్ షా 60 years old అమిత్ షాకి ఇస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే
మోదీ గారి ఇమేజ్ కూడా ప్రపంచమంతా పోకూడదని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎయిర్పోర్ట్